హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ వాయిస్ 9. గట్కేసర్ దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్నది రింగ్ రోడ్డు. ఇక్కడ రోడ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో గట్కేసర్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా జరుగుతున్నాయి అన్నట్టు. సో దాన్ని వర్క్ ఏందో చూద్దాము. అది ఇంకా మీకు కూడా దాని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక చూడండి, ఇక్కడ ఆల్రెడీ రాశారు టేక్ డైవర్షన్, రోడ్ క్లోజ్డ్, ఇట్లా గో స్లో, నేషనల్ హైవే అని రాశారు. కాకపోతే అసలు అది ఏం వరకు ఏంది, దాని డీటెయిల్స్ ఏంది అన్నీ రాయరు అనమాట. మనది ఇండియా కదా. సో దాని గురించి అన్ని డీటెయిల్స్ అయితే రాయరు. అంటే ఫ్లైఓవరా, అండర్ పాసా, ఎన్ని మీటర్లు, ఏంది, ఎంత బడ్జెట్, అవన్నీ రాస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. కానీ మన దగ్గర ఎక్కడ కూడా పెద్దగా అలాంటివి రాయరు. సో అఫ్కోర్స్ ఊరికే సరదాగా అంటున్నా. ఇక అయితే ఇది ఎక్కడంటే ఈ పక్కనే ఇగో ఇటు సైడే మన తెలంగాణ కవి, ది గ్రేట్ కవి అందశ్రీ గారి సమాధి కూడా ఇక్కడే ఉందన్నమాట. ఇగో ఇటు నుంచి వెళ్ళాలి, ఇట్లా వెళ్ళాలి. సో ఇక్కడ ఉంది, దాని పక్కనే రోడ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సో ముందరికి వెళ్దాము. ఇది నేషనల్ హైవే 163, అంటే మనకు వరంగల్ హైవే రూట్ అన్నట్టు. యాదగిరి గుట్ట ఇటు వెళ్తాం కదా. బేసిక్గా ఆదివారం వస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇక్కడ అసలు తండోపతండాలుగా వెళ్తూ ఉంటారు. మామూలుగా ఉండదు ఇటు సైడ్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి. సో ముఖ్యంగా సో వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ అయితే మనకు ఫ్లైఓవర్ వర్క్స్ జనరల్గా ఏమైందంటే ఊర్ల దగ్గర, ఆ ఊర్లు దాటేటప్పుడు హైవే కాబట్టి రప్పరప్ప వచ్చేస్తుంటారు. మనకు ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఆగాలి. ఒక్కొక్కసారి తాగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆగరు, వెళ్తారు, కథం అంతే ఇక. సో అలాంటి ఇబ్బంది లేకుండా అంటే ప్రతి ఊరి దగ్గర కూడా ఏంటంటే ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఉంటే కొంచెం వీటిని నివారించడానికి ఛాన్స్ ఉంది. నైట్ టైం ఒక్కొక్కసారి కనపడదు, చాలా రకరకాల రీజన్స్ ఉంటాయి. ఓన్లీ తాగిల్ ఇదే కాదు కానీ. సో ఇక్కడైతే వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది నాకు తెలిసినంత వరకు ఒక ఫ్లైఓవర్. ఓకే చూడండి వర్క్స్, అది రింగ్ రోడ్డు. నాకు తెలిసినంత వరకు ఒక ఫ్లైఓవర్ అనమాట. ఫ్లైఓవర్ అంటే ఇక్కడ నుంచి రింగ్ రోడ్ దాటిన తర్వాత మనం జనరల్గా ఇక్కడ సిగ్నల్ ఉంటుంది గట్కేసర్ దగ్గర. లెఫ్ట్ వెళ్తే గట్కేసర్, రైట్ వెళ్తే మళ్ళీ మనం రింగ్ రోడ్ వైపు, విజయవాడ హైవే వైపు ఏ ఊర్లు ఉన్నాయి అటువైపు అంతా వెళ్తాము. సో ఆగి వెళ్తుంటాము, రప్పరప్ప వెళ్తూ ఉంటాయి, కొంచెం భయం అవుతూ ఉంటుంది. వాటిని నివారించడానికి ఈ వర్క్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో రింగ్ రోడ్ దాటగానే జప్పున ఫ్లైఓవర్ ఎక్కినామంటే మనం ఇక ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతాము. విజయవాడ వరంగల్ వైపు, యాదగిరిగుట్ట వైపు. ఊరు వాళ్ళేమో వాళ్ళకు కూడా పెద్ద భయపడాల్సిన పని ఉండదు. దాని కింద నుంచి, ఆ బ్రిడ్జ్ కింద నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఈ వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక దీని లెఫ్ట్ సైడే బస్ స్టాండ్ ఉంది. ఇంతకుముందు చిన్నగా ఉండేది ఇక్కడ బస్ స్టాండ్. ఆ సిగ్నల్ దాటిన తర్వాత అవతల వైపు కొంచెం ఆగేది, అక్కడ బస్సులు ఆపేది. ఇప్పుడు ఇక్కడ కొంచెం TGSRTC అని ఆ కార్గో డబ్బా ఒకటి వేసిర్రు, బెంచ్లు వేసిర్రు, సిమెంట్ బెంచ్లు వేసిర్రు. అంతా బాగానే జరుగుతూ ఉంది. సో జనాలు కూడా బాగున్నారు. సో JCB వర్క్స్ అయితే శరవేగంగానే జరుగుతూ ఉన్నాయి. ఇంకా వీటి గురించి మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీని బడ్జెట్ ఎంత, లెంత్ ఎంత, ఇంకా ఎవరు చేపిస్తున్నారు ఏంటి. జనరల్గా స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి ఇవన్నీ, లేదా నేషనల్ హైవే కింద కొన్ని ఏమో ఎక్కువ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి. కానీ ఇది మరి ఫ్లైఓవర్ ఊరికి సంబంధించింది, అంటే ఊరి దగ్గర వేస్తున్నారు కాబట్టి స్టేటే అనుకుంటున్నా. సో ఇక్కడైతే పెద్ద గుంత దోవి పడేశారు. ఆ మధ్యలో ఉన్న సీసీ కెమెరా ఇది కూడా దిగిపోయింది కిందికి. ఇగో అబ్బా. సో ముందుకైతే వెళ్ళబోతున్నాయి గుంత దిగి. అంతలో బస్ స్టాండ్ ఒకసారి చూడండి, ఇగో పల్లె వెలుగు వచ్చేసింది. సో ఇది బస్ స్టాండ్, గట్కేసర్ వెళ్ళే రూట్ ఇది. దీని పక్కన దానో అనే ఒక కంపెనీ, ఇది మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో మనం దిగుదాము. సో పిల్లర్లు కూడా ఇక్కడ అయితే వేశారు. ఆల్రెడీ పిల్లర్లు వేశారు బ్రహ్మాండంగా. వర్క్స్ ఇక్కడైతే ఆగి అయితే లేవు. ఎందుకంటే మనం చాలా గవర్నమెంట్ వర్క్స్లో చూసేయంటే దాన్ని వేసిన తర్వాత కొంచెం గాలికి వదిలేసి ఆగి ఇదే అంత కథ కార్ఖానం చాలా ఉంటుంది. మనకే చిరాకు దొరుకుతుంది, ఎన్ని సంవత్సరాలు బాబు ఇది అని చెప్పేసి. సో అట్లా ఏమీ లేదు, రన్నింగ్ ఉంది. కాకపోతే ఇది కొంచెం ఈ రోడ్డు ప్లానింగ్ డిఫరెంట్గానే ఉంది. 100%. ఇక్కడ పెద్దది వేశారు ఇక్కడ లోపల.
అంటే ఇటు నుంచి అటు స్ట్రైట్గా ఉంది ఇది రూటు. ఒకసారి మనమైతే చూద్దాము. చూడండి, చాలా బొయ్యారం లెక్క ఉంది. అంటే ఇటు నుంచి అటు మళ్ళీ దాటడానికి దాటి రైట్ తీసుకుంటేనేమో ఇట్లా రైట్ తీసుకుంటేనే మళ్ళీ మనం ఉప్పల వైపు వెళ్ళేది. స్ట్రైట్కి వెళ్తేనే మళ్ళీ వెళ్ళి రింగ్ రోడ్ ఎక్కుతాం. రింగ్ రోడ్ ఎక్కి మనం ఎటు వెళ్ళాలంటే అటు విజయవాడ హైవే వైపు కూడా వెళ్ళొచ్చు, ఆ మధ్యలో ఊర్ల వైపు వెళ్ళొచ్చు. సో ఇది పిల్లర్లు, ప్రస్తుతానికి 3 పిల్లర్లు అయితే ఇటు ఫినిష్ అయ్యాయి. ఇది చాలా పెద్ద గుంత దొవ్వి ఐరన్ రాడ్స్ వేసేదో చేస్తూ ఉన్నారు. దీని వర్క్ ఏందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంజనీర్లు కూడా వచ్చి చెక్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని చూపిస్తే బాగోదు ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఒక 3 పిల్లర్లు వేయడం జరిగింది. దాని పక్కన ఇంకో 3 పిల్లర్లు వేస్తున్నారు. అంటే నాకు తెలిసి ఇది పిల్లర్లకి బేస్మెంట్ అనుకుంటా. కింద అప్పుడు మీకు ఇందాక గుంత చూపించాను కదా, ఆ గుంత పిల్లర్లకి బేస్మెంట్. అంటే అంత స్ట్రాంగ్. ఓని అమ్మ మామూలుగా లేదుగా. ఇగో చూడండి, ఇది కూడా అదే 3 పిల్లర్లు ఉన్నాయి కదా. ఈ పిల్లర్లు వేయడానికి మామూలుగా మన ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తాం, ఇంత 2 అడుగులు మట్టి, 2 అడుగులు ఐరన్ రాడ్లు వేసేసి స్టీల్ వేసేసి సిమెంట్ పోసేసి పైన పిల్లర్లు వేస్తాం. కానీ ఇక్కడ ఇంత పెద్ద గుంత తీసి, ఇది ఎంతో 10 ఫీట్లు ఉండేటట్టుంది, ఇంత పెద్ద గుంత తీసి దాంట్లో మొత్తం ఐరన్ రాడ్స్ చూశారు కదా మీరు అక్కడ, అంత పెట్టి ఇంత సిమెంట్ వేసిరు. ఇంత సిమెంట్ వేసి దాని మీద పిల్లర్లు వేసిరు. దేవుడా, మరి ఇది సంవత్సరాలు ఉండాలంటే ఏమాత్రం చేయాలి, తప్పదుగా. సో అది పరిస్థితి అన్నమాట. అంత డీప్గా అయితే చేస్తారు. వర్క్స్ అయితే బాగా జరుగుతూ ఉన్నాయి. సో మీకు ఇంకా ఎవరైనా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా కామెంట్ చేయండి. సో ఇది సిచ్యువేషన్. ఇంకా ముందుకు వెళ్దాము. సో అటు స్ట్రైట్గా పోతే మళ్ళీ రింగ్ రోడ్ ఎక్కుతాం, ఇటు పోతే హైదరాబాద్ వైపు ఉప్పల వైపు వెళ్తాం. ఓకే, 3 పిల్లర్లు ఇటు ఒక 3 పిల్లర్ల వర్క్ జరుగుతూ ఉంది. ఇదైతే ఆల్రెడీ బేస్మెంట్ అయిపోయింది. ఇక్కడ వెళ్ళి ఇంకా అక్కడ దిగుతుంది అన్నట్టు. అంతే, ఎక్కడైనా ఊర్ల దగ్గర అంతే. అగో ఇది ఊరు రోడ్డు, గట్కేసరి వెళ్ళే రోడ్డు కదా. సప్పుని ఇటు వచ్చేసి ఇట్లా చక్కగా వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ హైవే మీద వెళ్ళేటోడికి ఇంకా ఏం బ్రేక్ ఉండదు. జమ్మును ఎక్కేసి జమ్మును దిగేసి వెళ్ళిపోవడమే. ముఖ్యంగా వరంగల్ వైపు ఆదివారం వెళ్ళే వాళ్ళకి హాలిడేస్ అప్పుడు వరంగల్, యాదగిరిగుట్ట, రియల్ ఎస్టేటు మంచి హ్యాపీగా ఉంటుంది. ఇక ఒకప్పుడు ఇవన్నీ వేసిరు కానీ ఏ మురికి కాలువ అంటారు. ఇక హైవేలకు మధ్యలో వేసిరు కానీ ఇది మురికి కాలువ ఏమో, కానీ దీంట్లో మురికి నిలవడమే ఎక్కువైంది. మురికి కాలువలో నీళ్ళు బారే తక్కువ, నిలువ ఎక్కువ అన్న టైపులో అయ్యేది. ఇప్పుడు అది డ్యామేజ్ అయింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. సో అయ్యో ఆడదానికి వేసిరు ఇది. ఇంకో ఇక్కడి నుంచి ఆడదాకా పోదాము. రోడ్డు చదును చేస్తున్నారు రోలర్ తోటి. సో అటువైపు ఇటువైపు జరుగుతుంది. ముఖ్యంగా మెయిన్ యాక్సిడెంట్లు అయితే ఉంటాయి. అదే చాలా పెద్ద ప్రాబ్లం మన దగ్గర రోడ్ల మీద. మెయిన్ జంక్షన్ల దగ్గర చూసుకోకుండా వెళ్ళిపోతుంటాం. అటు నుంచి ఒకటి స్పీడ్ మీద వస్తుంటాడు. హైవే రోడ్డు సమ్మగా ఉంటుంది, నున్నగా ఉండగానే కాలు ఆగదు, తొక్కుతూనే ఉంటాం. అఫ్కోర్స్ ఎవరైనా అదే, నేను నువ్వు అని ఎవరైనా కాదు, ఎవరైనా అంతే. సో కాబట్టి అలాంటి ప్రతి చోట ఫ్లైఓవర్లు ఉంటే చాలా వరకు ఇబ్బంది ఉండదు ఎవరికి. వాడి దారిన వాడు పోతాడు, మన దారిన మనం పోతాము. ఇదంతా కూడా ముఖ్యంగా ఈ లైను నాకు తెలిసి వరంగల్ వరకు కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళకు చాలా చాలా ఉపయోగకరమైన ఇది. వాళ్ళకు మెయిన్ స్థావరం రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఇది. మస్తు వెంచర్లు ఉన్నాయి రోడ్లు అమ్మటి. సో వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇది. కానీ ఉప్పలు ఎలివేటెడ్ కారిడార్ ఫినిష్ అయినా కూడా వాళ్ళకు కూడా ఈజీ. అంటే కస్టమర్లకి చెప్తారు కదా, మీరు ఉప్పల్లో కారు ఎక్కారంటే బాగా 10 నిమిషాలు పోతారు వెంచర్కి అంటారు. ఈ రోడ్లు ఇట్లుంటే బోరు కదా, 10 నిమిషాలు అయితే గంట అయితే. సో అట్లా ఈ రోడ్లని కంప్లీట్ అయితే ఏమి సర్రని వెళ్ళిపోతారు. అమ్మ చాలా దూరం వేస్తున్నారు. మరి ఇంత ఎందుకు వేస్తున్నారు అర్థం కావట్లే. ఇంకా దీని ఏమన్నా ఎక్స్టెన్షన్ అట్లా చేస్తున్నారేమో తెలియదు. అక్కడో ఆడ ఫ్లైఓవర్లు ఉంటే ఈ నుంచి దాదాపు 100 మీటర్ల పైనే, అంటే చాలా చాలా ఎక్కువ లెంత్ అయితే ఉంది. నాకైతే దీని సబ్జెక్ట్ ఎక్కువ ఇంకా
తెలవదు, ఎందుకంటే నేను ఇటువైపు వచ్చినా కాబట్టి ఇది తీద్దామని తీస్తున్నా. మీకెవరికన్నా ఇంకా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే నేను అని నాకే తెలుసు అని అనుకోను. సో కాబట్టి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మొత్తం తోడైతే పడేశారు వేసిన రోడ్డుని, మళ్ళీ వేయాలంటే తోడాలి, తప్పదు, దానికి పెద్ద మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కొన్ని చోట్ల మట్టి కూడా తీశారు. ఈ మట్టి తీసింది ఏందనేది చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఏమైనా పిల్లర్లు పడతాయి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఆ పిల్లర్ల దగ్గర నుంచి ఇటు వరకు ఎక్కడ కూడా మట్టి తీసలేదు, అంటే పిల్లర్ల గొంతు వేయలే, ఓన్లీ ఇక్కడే మట్టి తీశారు. ఇది పిల్లర్ల కోసం తీశారా లేకపోతే అక్కడ తీసిన మట్టి తీసుకొచ్చి ఇక్కడ పోసారా అనేది సస్పెన్స్గా ఉంది. దీన్ని బ్రేక్ చేద్దాం. ఇక్కడ ఎక్కడ గొంత లేదు, బొక్క లేదు, ఏం లేదు. ముందరే పోదాం. గుంతలు లేవు బాస్, రోడ్డే ఉంది. కాకపోతే మరి ఆ నుంచి ఇటు దాకా ఇంత దూరం రోడ్డును ఎందుకు దవ్వేశారో తెలవదు. ఇక మధ్యలో నాకు అంత దూరాన 80 అని స్పీడ్ లిమిట్ మీటర్ ఇది కనిపిస్తుంది. ఇది చాలా కామెడీగా ఉంటాయి, ఎందుకంటే హైవేల మీద 80 బోరు చాలామంది ఎక్కువ పోతారు. ఆ చెట్ల పొదల్లో నుంచి ఆ సాటులో నుంచి ఎవడో కూర్చొని ఆ గన్ను పట్టుకొని కొడతా ఉంటాడు. ఓవర్ స్పీడ్ అనేసి చలాన్లు పడుతూనే ఉంటాయి. రెగ్యులర్గా వెళ్ళే డ్రైవర్లు కావచ్చు, ఈ రూట్ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి కావచ్చు, చాలామందికి తెలుసు ఆ స్పాట్లు. ఈ స్పీడ్ గన్ పట్టుకొని ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అనేది తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కొంచెం అక్కడ అవి వేరే దగ్గర అట్లా ప్లేసులు మారుస్తూ ఉంటారు. సో అక్కడ మాత్రం స్పీడ్ తగ్గిస్తారు, మళ్ళీ దగ్గర దండని వెళ్ళిపోతారు. నిజమా కాదా మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ స్పీడు 80 స్పీడ్ అనేది ఎవరు పోతారు అనేది కూడా, అంటే 80 స్పీడ్ చాలా తక్కువ హైవేల మీద. అంత లగ్జరీ కార్లు అవి పెట్టుకొని బైక్లు 80 మీద పోతాయి, కార్లు పెట్టుకొని 80 మీద పోవాలంటే మనం ఏడపోతాం అనే ఇది కూడా ఉంటుంది. మినిమం 100 ఉండాలి అని అంటూ ఉంటారు చాలామంది. సో ఈ విషయంలో మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. సో ఈడి దాకా అయితే తొవ్వి పడేశారు భయ్య. అటు రోడ్ నుంచి బస్సులు కార్లు పోతూ ఉన్నాయి, ఇటు నుంచి అయితే నేను నడుస్తూ ఉన్నా. ఆడ ఇగో బోర్డు, ఇక్కడ హైదరాబాదు విమానాశ్రయం, కరీంనగర్, ముంబై అని పెట్టారు అట్లా రింగ్ రోడ్ ఎక్కే వాళ్ళకి. సో ఇది ఇంకా పోదాము, ఇంకా ఉంది. సో ఇటు నుంచి వరంగల్ వెళ్ళే వాళ్ళు ఈ రోడ్డు వర్క్స్ జరగడం వల్ల ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే చాలాసార్లు ట్రాఫిక్ జామ్ అయింది మన దగ్గర. హైదరాబాద్ అంటే అందరినీ ఆప్యాయంగా హక్కున చేర్చుకుంటుంది. దేశ విదేశాల వాళ్ళు కావచ్చు, పక్క రాష్ట్రాల వాళ్ళు కావచ్చు, ఏ రాష్ట్రం వాళ్ళు అయినా అందరినీ హక్కున చేర్చుకొని ఇక్కడ మంచి ప్లేస్, అంటే నీ దగ్గర ఎంత ఉంటే అంతలో బతికేంత ప్లేసు, మంచి వాతావరణాన్ని ఇచ్చే ఏకైక ప్లేస్ హైదరాబాద్. అందులో ఎలాంటి డౌట్ లేదు. వేరే సిటీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళకి హైదరాబాద్ వాల్యూ తెలుస్తుందండి. చాలామంది అనుకుంటాం హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ, కానీ కొంతమంది అంటుంటా ఉంటారు వేరే సిటీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, అమ్మ అరే హైదరాబాద్ చాలా బెటర్గా రా నాయన అని. నిజంగా అటువంటి వాళ్ళు ఎవరు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నిజంగా మొన్న మా అన్నయ్య కొడుకు ఇక్కడే చదువుకొని బెంగళూరులో జాబ్ వస్తే వెళ్ళిండు. వాడు ఊర్లో ఉంటాడు. ఏంది బాబా ఎప్పుడు ఈ ట్రాఫిక్ అనేటోడు. ఇప్పుడు ఆడిపోయినాక ఏంది బాబా ఇది హైదరాబాద్ చాలా బెటర్ కదా ట్రాఫిక్ విషయంలో అంటాడు. సో అట్లా అది హైదరాబాద్, దట్ ఈజ్ హైదరాబాద్. అయినా కూడా ఇంకా ట్రాఫిక్ ఎక్కువనే అనుకొని ఎప్పటికప్పుడు ఎక్స్టెన్షన్స్ అవి చేపడుతూనే ఉండాలి, ఎందుకంటే ముందు తరాల వాళ్ళు సవ్యంగా పోవాలంటే. సో అట్లా మనకైతే జరుగుతూనే ఉన్నాయి వర్క్స్, బట్ ఇంకా జరగాలి. సో ఇది ఇక్కడ వరకు కొంచెం లైట్గా దొవ్వారు, అక్కడ కొంచెం ఎక్కువగా దొవ్వారు. ఇంకా ముందుకు వెళ్దాం. దీనికి అంతం లేదా ఏంది, ఆడిదాకా దొవ్వారు. ఇంకా ముందరికి పోతే ఇక మొత్తం అంతా రియల్ ఎస్టేట్ జెండాలు కనిపిస్తున్నాయి. వెంచర్ల కలర్ జెండాలు భలే వేస్తారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తారో కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే
రియల్ ఎస్టేట్ అనేది చాలా చాలా పెద్ద సంస్థ. అంటే రియల్ ఎస్టేట్ అనేది అంటే ఒక్క సంస్థ అనే కాదు, కానీ రియల్ ఎస్టేట్ అనేది చాలా ఒక గొప్ప బిజినెస్. అంటే కరెక్ట్గా చేస్తే కస్టమర్కి కావచ్చు, అంటే సేల్స్ చేసే వాళ్ళకి కావచ్చు, అంటే వీళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు. సో అది ఒక చాలా పెద్ద పరిశ్రమ, భారీ పరిశ్రమ అంట. నేనైతే రియల్ ఎస్టేట్ వల్ల చాలామంది బతుకుతారు, కొన్ని వేల కుటుంబాలు. సో ఇక్కడ వరకు ఇక్కడ అటు సైడ్ పోయారు, ఇక్కడ తవ్వలేదు. ఇది నాకు తెలిసి ఒక 1/2 కిలోమీటర్ పైనే ఉంటుంది. ఇక్కడ వరకు అయితే దీన్ని దబిడి వేసి వదిలేరు. అంటే ఈ రోడ్ ఇక్కడ వరకే ఉండేది. ఇదే మన వరంగల్కి వెళ్ళే, హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే హైవే రోడ్డు ఇదే. ఇక్కడికే ఉండేది. దీన్ని ఏదో వర్క్ చేస్తూ ఉన్నారు. అటు పక్కన కొత్తగా సర్వీస్ రోడ్ వెళ్ళారు. అంటే ఈ వర్క్ జరుగుతున్నప్పుడు అటు డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టి అటు వేశారు. సో వేసి ఇప్పుడు దీన్ని ఏం చేసి మళ్ళీ తర్వాత అటు ఇదంతా కలిపేస్తారా లేదా అని తెలియదు. ఈ చెట్లు ఉన్నాయి. ఇది చాలామందికి ఈ రూట్లో ప్రయాణం చేసే వాళ్ళకు తెలిసి ఉంటుంది. సో ఇక ఇక్కడి నుంచి వెంచర్లు స్టార్ట్. విన్సెంట్ పీజీ కాలేజ్ అని కనిపిస్తుంది అటు సైడు. ఇక కొంచెం ముందరికి పోతే ఎలా ఉంటుందంటే అండి, ఒకప్పుడు అరే నేను ఇటు వస్తుంటే గుట్టలు కనిపించే ఏయిరా, గుట్టలు గిట్టలు అన్నీ మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్లు అయిపోయినాయి. అంటే గుట్టల్ని తొలిచేసి మొత్తం గుట్టల్ని భూమి లెవెల్ చేసి వెంచర్లు వేసినవి కొన్ని. అయితే గుట్టల్ని కొంచెం సాగు చేసి, అంటే ఆ గుట్టలాగే ఉంటుంది కానీ పైన గుండ్లు గిన్లు అన్నీ తీసేసి వెంచర్లు చేసినవి కొన్ని ఉంటాయి. అవి భలే వెరైటీగా ఉంటాయి. దాని మీద అసలు ఇల్లు ఎట్ట కడతావు ఏంది అని చాలా డౌట్లు వస్తాయి. బట్ అలాంటివి కూడా చాలా ఉన్నాయి ఈ రోడ్లో. నేను చాలా సంవత్సరాలు జర్నీ చేసిన ఈ రూట్లో కాబట్టి. సో మీకు అలాంటిది ఏమైనా అలాంటి విషయాలు కూడా ఏమైనా తెలిస్తే ఆ గుట్టల మీద అంటే ఉండడానికి పర్ఫెక్ట్ ఉంటుందా లేదా? ఎందుకంటే కొంతమంది ఏమంటారు అది హిల్ వ్యూ ఉంటుంది, బాగుంటుంది, అసలు అక్కడే ప్లాట్లు డిమాండ్ ఎక్కువ ఉంటుంది అంటారు. సో మీకు అలాంటిది ఏమైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ కూడా మట్టి పోసారు కానీ ఇక్కడ అక్కడ మట్టి తెచ్చి ఇక్కడ పోసారు కానీ ఏమి చేయలే గుంతలు. సో ఖచ్చితంగా కంప్లీట్గా దీని ఎండ్ వరకు పోదాం. ఈ రోడ్ అయితే ఏం తవ్వలేదు, ఓన్లీ మట్టి పోసారు. ఇక్కడ ఒకటే ఇబ్బంది ఏంటంటే యూటర్న్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మన దగ్గర కొన్ని దిక్కుమాలిన పనులు చేస్తూ ఉంటారు. ఇంకా ఇట్లా యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది ఎదురొచ్చి ఇట్లా రకరకాలుగా. ఇది ఎక్స్ప్రెస్ హైవే వల్ల కూడా నేను చాలా ఫేస్ చేసిన. మనకు ఎల్బీ నగర్ నుంచి విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే ఉంటుంది కదా, దాంట్లో చాలా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు రోడ్డు మధ్యలో డివైడర్ ఉంటుంది, ఆ తర్వాత ఒకటే రోడ్డు మధ్యలో కూడా డివైడర్ ఉంటుంది. అది యూటర్న్ తీసుకోవాలంటే యాడికో పోవాలి. ఎందుకంటే సిటీలో యూటర్న్లు చాలా అవసరం ఉంటుంది. ఇక్కడికి పోతాం. ఇంకోటి ఏంటంటే రోడ్డు దాటేవట వాళ్ళు, వాకింగ్ చేస్తూ రోడ్డు దాటేవట వాళ్ళు చాలామంది ఉంటారు, చాలా పనులు ఉంటాయి, భయంకరమైన ఇబ్బంది. అంటే ఆ ఎక్స్ప్రెస్ హైవే ఏంటంటే సిటీ దాటినాక, ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ దాటినాక అట్లా వేసుకుంటే ఆ ఫ్రూట్ మార్కెట్, బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ దాటినాక అట్లా వేసుకుంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు. కానీ నాకు కొంచెం కోపం వస్తుంది ఆ విషయం. ఎందుకంటే చాలా ఫేస్ చేసి ఉన్నా. సిటీలోనే మన ఎల్బీ నగర్ దాటిన తర్వాత వనస్థలిపురం నుంచి అట్లా చేశారు అని. యూటర్న్ తీసుకుందామంటే యాడికో పోవాలి. ఆడికి పోయొచ్చి నువ్వు యూటర్న్ తీసుకున్నావా, యూటర్న్ తీసుకున్నాక మళ్ళీ లెఫ్ట్ కట్ అవుదామంటే మళ్ళీ అక్కడ బారికేడ్లు ఉంటాయి, మళ్ళీ అక్కడ నువ్వు యూటర్న్ చేసుకోలేవు, మళ్ళీ ముందలికి పోయి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని రావాలి. ఇక అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. సో మీరు కూడా అది ఫేస్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఆల్మోస్ట్ డెడ్ ఎండ్కి అయితే వచ్చేసినాం. అక్కడ కనిపిస్తుంది కదా దేవుడి గుడి, ఆంజనేయ స్వామి గుడి అనుకుంటా. అక్కడి వరకు రోడ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇదే రోడ్డు యాక్చువల్లీ ఒరిజినల్ రోడ్డు ఇదే. ఈ నుంచి
ఇంకో ఈడిదాకా ఈ సైడ్ దంతా వస్తుంది. మురిక్కాల ఉంది కదా, దాని మురిక్కాలం అని నేను అంట. దానికోసం కేబుల్ గీబుల్ వేయడం కోసం వేసిరని. ఇక ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నారు, అంటే దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. దీన్ని ఇంకా ఇప్పుడు మనం 2 లైన్స్ అంటాం, ఇటు 2 లైన్ అటు 2 లైన్ అంటాం కదా, ఇది ఇంకో లైన్. నాకు తెలిసి 4 లైన్ చేస్తున్నారో ఏమో తెలియదు. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఒరి అమ్మ, ఇటు సైడ్ ఒక వెంచర్ ఉంది, మొత్తం రాళ్ళు నిలబెట్టారు, పొడుగు రాళ్ళు నిలబెట్టారు గుట్టలకి వెళ్ళడానికి. అగో అది రాళ్ళతోటి ద్వారాలు పెట్టారు, అది గుట్టల మీదకి వెంచర్ ఉంది. అదే చెప్పినా కదా, అలాంటివి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి చాలామందికి. సో అన్న ఎదురు కొట్టేస్తున్నాడు, ఎదురు కొట్టాల్సిందే మరి. యూటర్న్, హైవేల మీద యూటర్న్ అంటే పెట్రోల్ బొక్క తప్ప ఏం లేదు, ఏం చేయలేరు. కొట్టకూడదు, కానీ కొన్నిసార్లు కొన్ని తప్పు మన ఇండియాలో. సో ఈ గుడి వరకు అయితే వెళ్దాము, గుడికి మించి అయితే లేదు వర్క్. అక్కడ వరకు వెళ్ళి స్టాప్ చేద్దాం. ఇక్కడ వందన హోటల్ ఉన్నది, టిఫిన్ సెంటర్ అన్నీ ఉంటాయి. నేను కూడా ఇక్కడ చాలాసార్లు తిన్నా. ఈ రియల్ ఎస్టేట్ పనుల మీద వెళ్ళేటప్పుడు చాలామంది ఇక్కడ మీట్ అవుతారు కొంతమంది, అంటే ల్యాండ్ మార్క్ ఇది ఒకటి పెట్టుకుంటారు. సో అది సంగతి. రియల్ ఎస్టేట్కు కాదు ఏది అనర్హం, అడవులు గుట్టలు గిట్టలు. సో ఇక్కడ వరకు అయితే రోడ్ వేశారు ఫ్రెండ్స్. కొంచెం ఇలాంటి వీడియోలు లెంతే ఉంటాయి మన దాంట్లో. యాక్చువల్ అన్నా నువ్వు ఎప్పుడు వీడియో లెంత్ పెట్టవు అంటారు, కానీ సబ్జెక్ట్ ఉంటేనే కదా పెడతాం. ఏ లేకుండా నేను లెంత్ కావాలని సాగదీయలేను. సో ఇక్కడ వరకు ఇది వర్క్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ వరకు అయితే వచ్చాను. దీని తర్వాత కూడా ఉంది, ఇంక దీని తర్వాత కొంతే ఉందిలే. సో ఈ గుడి వరకు వచ్చాను ఫ్రెండ్స్. ఈ గుడి నుంచి కొంచెం ముందలుకుంది, ఒక 100 మీటర్స్ కూడా ఉండదు, ఒక 20 ఆ వందన హోటల్ వరకు ఉంది అంతే. ఓకే, సో ఇది ఈ గట్కేసర్ దగ్గర రింగ్ రోడ్డు దాటాక రోడ్డు మీద జరుగుతున్న అభివృద్ధి పనులు. సో దీని గురించి ఈ మహంకాళమ్మ బీరప్ప స్వామి దేవాలయం అంటారు, మహంకాళమ్మ బీరప్ప స్వామి దేవాలయం. ఎక్కడి వరకు అంటే ఈ నుంచి కొంచెం ముందు వరకు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. దీని గురించి మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.